పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, తీన్మార్ మల్లన్న సజ్జనార్ ఐపీఎస్ చిట్టా విప్తానంటాడు. కోటిరెడ్డి వెంకటరెడ్డినో కూసుంటే లేవలేనోడు గడ్డర్లు గీన చేస్తాడా అని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇందులో కారణాలేంటి? సజ్జనార్ను టార్గెట్ చేయడం, కోటిరెడ్డి వెంకటరెడ్డిని టార్గెట్ చేయడం వెనుక కారణాలేంటి అనేది మనం తెలుసుకోవాలి. చిన్న విశ్లేషణ మిత్రులారా, 5 నిమిషాల వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మనకు సపోర్ట్ చేయండి. అలాగే బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. తీన్మార్ మల్లన్న మరి ఎప్పుడు సజ్జనారు సార్ చిట్టా విప్పుతావు నేను అడుగుతా ఉన్నా. చిట్టా ఉన్నదా నీ దగ్గర, లేదా? ఉంటే ఎందుకు ఆపుతాను? సజ్జనార్ సార్ చిట్టా విప్పుతా అని కొంచెం బ్రేక్ టైం తీసుకుంటే అంటే ఇది ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడం అంటారా? నిజంగానే సజ్జనార్ సార్ చిట్టా నీ దగ్గర ఉన్నదా లేదా? ఉంటే మరి బ్లాక్మెయిల్ చేసినట్టు అవుతుంది. గిసోంటి అన్నీ బంద్ పెట్టాలి. బీసీలకు సంబంధించిన పార్టీ పెట్టినవు నువ్వు తీన్మార్ మల్లన్న. మరి పార్టీ పెట్టి ఇప్పటి వరకు నీ పార్టీ అనేది సక్సెస్ అయినట్టుగానైతే నాకైతే అనిపించలేదు. జూబ్లీ ఎల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నారు, పోటీ చేయలేదు, పీకింది. కాంగ్రెస్ను గెలిపించేదందుకే మీరు పనిచేసినట్టయితే నాకైతే సమాచారం ఉన్నది. మరి అలా సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి. ఎంతమంది ఎత్తారు నామినేషన్? నీ తరఫున బీసీలు వేసిన బీసీ ఎక్కడ బీసీకి వెళ్తే వాళ్ళు నా వల్లే అంటావా ఏంది? మళ్ళా ఐపీఎస్ అధికారుల మీద మాట్లాడినప్పుడు మరి నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? మరి సజ్జనార్ సార్ కూడా నీ చిట్టా మొత్తం విప్పుతా అంటే ఎందుకు దీని మీద రెస్పాండ్ అవుతలేడు? ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఒక ఎమ్మెల్సీ కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసిండ్రు, వైరల్ అయింది. ఆ కొన్ని లక్షల మంది ఆ చిన్న చిన్న షార్ట్స్ చూసిర్రు. నిజంగానే సజ్జనార్ చిట్టా ఏమైనా ఉన్నదా? సజ్జనార్ సార్ ఏమైనా అక్రమాలకు పాల్పడ్డా, ఏమైనా లంచాలకు పాల్పడ్డా, అవినీతికి పాల్పడ్డా? ఏం చిట్టా ఉన్నది తీన్మార్ మల్లన్న దగ్గర అనేది ఇప్పుడు చర్చ ఖచ్చితంగా. మరి సజ్జనార్ సార్ కూడా మరి నోరు మూసుకున్నాడు. చిట్టా ఏంటిది రాబాయి, మరి రా, లేకపోతే కేసు పెట్టాలి, నా చిట్టా ఏంటిదో చూపించు, లేకపోతే జైలుకు పంపాలి. ఎందుకు ఊకుంటాడు సజ్జనార్ సార్? ఇవన్నీ కూడా అనుమానాలు వస్తాయి. సజ్జనార్ సార్ను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తున్నావా తీన్మార్ మల్లన్న? చిట్టా విప్తా అంటే భయపడి వచ్చి సరెండర్ అయ్యి నీకేమైనా సాయం చేయాలని చెప్పేసి ఏమన్నా ఈ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నీ బీసీ ఉద్యమం అనేది పీకింది, అయిపోయింది. ఇక ఏం లేదు. పార్టీ పెడితేవి ఎంతమంది చేయలేరు నీ పార్టీలా? చెప్పుకోదాక ఒక్క పేరు దీని తెలిసిన ఒక్క పేరు లేదు. బీసీల పార్టీ అంటే అసలు బీసీల పార్టీ ఎందుకు పెట్టినావు? బీజేపీని దెబ్బ కొట్టేది అందుకే బీసీల పార్టీ పెట్టినావా? బీసీల ఓట్లు అన్నీ బీజేపీలో పోతాయి, హిందువులు కాబట్టి. నీ పోరాటం ఎక్కడికి పోయింది? సర్పంచ్ ఎన్నికలలో బీసీల రిజర్వేషన్కు దెబ్బతిన్నది. మరి కనీసము నువ్వు ముట్టడి కార్యక్రమం రేవంత్ రెడ్డి ఇండ్లను ముట్టడి చేసినావా? లేకపోతే కాంగ్రెస్ ఆఫీసును ఏమైనా ముట్టడి చేసినావా? కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్లనే ఏమైనా ముట్టడి చేసినావా? ఏమైనా ధర్నా చేసినావా? రాస్తారోక చేసినావా? నీ పార్టీతోని ఏం చేయబోతువి? ఎందుకు మరి? ఎందుకు ఓ ఛానల్ పెట్టుకొని పొద్దుగాల గంట సేపు వార్తలు చదివితే నువ్వు పార్టీ లీడర్ అవుతావు, ముఖ్యమంత్రి అవుతావు, నీ వెనక క్యాడరా? నమ్ముకున్న వాళ్ళందరినీ మోసం చేసే కార్యక్రమం బంద్ పెట్టు. తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఇప్పటికైనా, ఎందుకంటే నేను కూడా ఒక బీసీ బిడ్డగా చెప్తానా, నిజాయితీగా పార్టీని నడిపి జూబ్లీహిల్స్ ఎన్నికలలో నువ్వు నిలబడినప్పుడే మాకు అర్థమైపోయింది నువ్వు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తున్నావని. అక్కడ నవీన్ యాదవ్ గెలవాలి బీసీ అని. నవీన్ యాదవ్ కాంగ్రెస్ అయినా కాదా? నీ బీసీల పార్టీ, నువ్వు బీసీలందరినీ నిలబెట్టాలి, నువ్వు కంపల్సరీ నిలబెట్టాలి. నిలబెట్టలేదు. మరి ఇప్పుడు సర్పంచ్లలో ఎంతమంది నిలబెడతావు? రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఎంతమంది నిలబెడతా ఉన్నావు? వార్డు మెంబర్లు ఎంతమంది నిలబెడతా ఉన్నావు? నీ లిస్ట్ ఏంది? నీ కథ ఏంది? బీసీ రిజర్వేషన్లు పీకిండు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. ఎందుకు? కోమటిరెడ్డిని అంటాంటివి నువ్వు కూసుంటే లేవు నువ్వు శాతకాలని. ఎందుకంటే కోమటిరెడ్డి ఏం పీకలేడు కాబట్టి. నీకు దమ్ము ధైర్యం ఉన్నదా? రేవంత్ రెడ్డి జోలికి పోయే దమ్ము ధైర్యం నీకు ఉన్నదా? తీన్మార్ మల్లన్న కోమటిరెడ్డి దొరికింది నీకు అలకగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి దొరుకుతాడు నీకు అలకగా. నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి జోలికి పో. అట్లనే మాట్లాడగలుగుతావా? రేవంత్ రెడ్డితో అట్లనే మాట్లాడగలుగుతావా? మరి నీకు రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రేవంత్ రెడ్డి కోసమే నువ్వు టార్గెట్ చేస్తానంటూ ప్రజలందరూ అనుకుంటా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ కూడా అనుకుంటా ఉన్నది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కూడా అనుకుంటా ఉన్నారు. సజ్జనార్ చిట్టా ఏం లేదు, సజ్జనార్ సార్ నువ్వు బ్లాక్మెయిల్ చేసేదానికే ఈ మాటలు మాట్లాడిందని కూడా చాలామంది అనుకుంటా ఉన్నారు. కామెంట్స్ చూడండి మీరు. నిజంగానే మీరు దమ్మున్న మాట. ఐబొమ్మ రవికి సపోర్ట్ చేసినావు, ఓకే. హీరోలు, నిర్మాతలు వీళ్ళంతా ఈ దొంగలు, ఈ సినిమా థియేటర్ వాళ్ళు మొత్తం దోసుకుంటారు, ఓకే. దాన్ని మనందరం హర్షిద్దాం.
నీ మీద దాడి జరిగినప్పుడు కూడా నేను రెస్పాండ్ అయినా, కవితకు వ్యతిరేకంగానే మాట్లాడినాం, ఖండించినాం దాడిని, అన్నీ మంచిగానే ఉన్నాయి. మరి ఏంది బీసీల పోరాటం ఏది? బీసీ నాయకులు ఏరి ఎందుకు జాయిన్ అవుతలేరు నీ పార్టీలా? ఫెయిల్ అయిందా నీ పార్టీ? ఏమన్నా ఫెయిల్ అయిందా? తీర్మార్మాలన్న పద్ధతులు మార్చుకోవాలి. ఈ బెదిరింపులు, ఈ బ్లాక్మెయిల్ చేసుడు ఇవన్నీ బంద్ పెట్టాలి మనం. నీ దగ్గర నిజంగానే చిట్టా కనుక ఉంటే, సజ్జనార్ సార్ చిట్టా కనుక ఇంకెవరెవరు ఉన్నాయి నీ దగ్గర చిట్టా చెప్పు, ఇక రోజుకోటి చెప్పు బయట పెట్టాలి. కానీ నీ చిట్టా ఉన్నదని భయపడించుడు, వాళ్ళను బ్లాక్మెయిల్ చేసుడు ఇవి బంద్ పెట్టాలి. సజ్జనార్ సార్ కూడా రెస్పాండ్ కావాలి ఖచ్చితంగా. సజ్జనార్ ఐపీఎస్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మాత్రమే అంటున్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాత్రమే అంటున్నాడు. రేవంత్ రెడ్డిని ఎందుకు అంటలేడు? ఏం భయం అవుతుందా? లాగులు తడతానయా? రేవంత్ రెడ్డిని అనడానికి లాగులు తడతానయా? తీర్మార్మలకు పార్టీ పెట్టింది నువ్వు పైకి రావడానికే. నీ కింద ఇంకో నాయకుని చూపించు, ఒక్క నాయకుని పేరు చెప్పు, నీ పార్టీలో జాయిన్ అయిన ఒక పెద్ద నాయకుని పేరు చెప్పు. ఎంతమంది సర్పంచ్లను నిలబెడతాను, ఎంతమంది వార్డు మెంబర్లను నిలబెడతాను? నీ దగ్గర ఇప్పటి వరకు నీ పార్టీకి ఒక విధి విధానం లేవు, ఒక క్లారిటీ లేదు. ఒక క్లారిటీ ఉన్నదా నీ పార్టీకి? ఎవరు జాయిన్ అయితే లేరు మిత్రులారా. ఎవరో బీసీ అని ఎవరో జే అనేటోళ్ళు ఈ వార్తలు చూసేటోళ్ళు తప్పితే చెప్పుకోదాకా క్యాడర్ అయితే అసలు జాయిన్ కావడం లేదు. అటువంటి పరిస్థితి ఉన్నది అలా తీర్మార్మలన్న పార్టీ. తీర్మార్మలన్న బీసీల కోసం యుద్ధం చేస్తాడు, ఉద్యమం చేస్తాడు, ఇదంతా ఒట్టిదే ముచ్చటైపోయింది చాలామంది. ఎందుకంటే నేను చూస్తున్న వార్తలు చూస్తున్నా, ఏ వార్త చూసినా రేవంత్ రెడ్డిని జోలికి మాత్రం పోవట్లేదు. రేవంత్ రెడ్డిని ఒక మాట అనట్లేదు. కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఎవరైతే శత్రువులు ఉంటారో, ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో వాళ్ళను మాత్రమే ఈ యొక్క తీర్మార్మలన్న టార్గెట్ చేస్తూ ఉన్నాడు. మీరు ఒక్కసారి చూడండి, వార్తలు చూడండి, ఎక్కడ పోయింది మరి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊకుంటాడు. ఎందుకంటే మంచిగానే అన్నది ఈ నాకో కాంపిటీటర్ ఇప్పుడు పోతాడు, దరిద్రం పోతుందని. ఉత్తమ్ కుమార్ రెడ్డిని అంటే చూసుకుంటూ ఊకుంటాడు. ఎవరినైనా చూసుకుంటూనే ఊకుంటాడు రేవంత్ రెడ్డి. ఏం కనబడతలేడా రేవంత్ రెడ్డి? కనబడతలేడా రేవంత్ రెడ్డి? అన్న తమ్ముళ్ళు ఎవరు కనబడట్లేదని కంటికి. ఎక్కడ పోయిందా అనేది? తీర్మార్మలన్న పద్ధతులు మార్చుకొని జర మంచిగా నీతి నిజాయితీగా వార్తలు చదువు, నీతి నిజాయితీగా పోరాటం చేస్తే బీసీ ఉద్యమం బలపడుతుంది. నేను తీర్మార్మలన్న ఎందుకంటున్నానంటే మిత్రులారా, బీసీ ఉద్యమం అనేది చాలా ఇంపార్టెంట్. బీసీలకు ఎప్పుడు అన్యాయమే జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీలకు అన్యాయమే జరుగుతూ ఉన్నది. రిజర్వేషన్ ప్రక్రియ కరెక్ట్ లేదు. వాస్తవం కూడా ఇది అంతే. సమన్యాయం జరగట్లేదు. జనాభా ఎంతున్నది, మనకు ఎంత రిజర్వేషన్ వస్తుంది అనేది ఇంపార్టెంటే. సో అది జరగట్లేదు. కాబట్టి మరి ఇలాంటి ఉద్యమాలు చేసేవాళ్ళు నిజాయితీగా పోవాలనేది నా ఆలోచన. తీర్మార్మలన్న సొంటోడు కూడా నీతి నిజాయితీగా ఉద్యమం చేసి, నీతి నిజాయితీగా పార్టీని నడిపించి మనకు రిజర్వేషన్లు కల్పిస్తే మంచిగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం కూడా. ఎవరైనా అదే కోరుకుంటారు. తీర్మార్మలన్న అయితే ఎవరైతే ఉద్యమం చేయడానికి, ఎవరు ఉద్యమం చేసినా మనకు రిజర్వేషన్లు అనేది చాలా ఇంపార్టెంట్. సో మిత్రులారా, మొత్తానికైతే ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వీక్తాయి. ఇక తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్లు అంటాడు. ఎవరు జనాలు ఈ పార్టీలో చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన వార్తలు చూడండి. కేవలం రేవంత్ రెడ్డికి ఎవరైతే కాంపిటీటర్స్ ఉంటారో అందరు వాళ్ళ మీదనే దంచుతాడు వార్తలు. రేవంత్ రెడ్డిని వదిలేస్తాడు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ని వదిలేస్తాడు. ఇది బంద్ పెట్టాలి. ఇది బంద్ పెట్టకపోతే ప్రజలు నిన్ను ఇష్టపడరు. కామెంట్స్ చూడండి, నీకు ఎన్ని కామెంట్స్ దరిద్రంగా వస్తున్నావు. తీర్మార్మలన్న ఐబొమ్మ రవిని సపోర్ట్ చేసినందుకు నిన్ను మంచిగానే అందరూ అర్హిస్తారు. సజ్జనార్ సార్ లాంటివి, సజ్జనార్ సార్ చేసిన ఎన్కౌంటర్లని ఫేక్ ఎన్కౌంటర్ లాంటివి, ఇవన్నీ కూడా అన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మేము కూడా చెప్తున్నాం. ఐబొమ్మ రవి అనేటువంటి వాడు లంగే ఐబొమ్మ రవి అనేటువంటికి సపోర్ట్ చేసుడు కాదు. వాడు లంగనే, వాడు తప్పని చేసిండు, పైరసీ చేసిండు. కానీ వీళ్ళకంటే పెద్ద లంగ కాదు. ఈ సినీ నిర్మాతలు, సినీ డైరెక్టర్లు, సినిమా హీరోల కంటే పెద్ద లంగ కాదు. వాడు లంగ కాదు. వీనికి నేను సంపూర్ణ మద్దతు తెలుపుతా అంటే కుదరదు. వాడు లంగనే, వీళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పాలి. నూకాలే ఈ నిర్మాతలు, సినిమా హీరోలు వీళ్ళని నూకాలే. ఇది న్యాయం. అంతేగాని ఐబొమ్మ రవి ఏం చేసిండే? రాజ్యాంగం ప్రకారం పోవాలి, రాజ్యాంగం ప్రకారం పోవాలి. ఐబొమ్మ రవిని అరెస్ట్ చేస్తే తప్పేం లేదు మిత్రులారా. నేను చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, అరెస్ట్ చేస్తే తప్పేం లేదు. ఐబొమ్మ రవిని ఏం స్వాతంత్ర సమరయోధుడా? లంగ పనులు దొంగ పనులు చేసి 1000 కోట్లు సంపాదించుకోండి ఐబొమ్మ రవి అంటాడు. స్వాతంత్ర సమరయోధుడు ఏం కాదు. కానీ వీళ్ళకంటే పెద్ద దొంగలు ఎవరంటే నిర్మాతనే. ఈ ఐబొమ్మ రవి గాని కంటే పెద్ద దొంగలు ఈ నిర్మాతలు, సినిమా హీరోలు, ఈ సినిమా థియేటర్లు ఉన్నోళ్ళు, ఈ డిస్ట్రిబ్యూటర్లు దొంగలు, పెద్ద దొంగలు తయారయ్యారు. దోసుకుంటారు. 100 రూపాయల టికెట్ 700, 800 పెట్టి దోసుకుంటారు. 10 రూపాయల పాప్కార్న్ 200 రూపాయలు తీసుకొని దోసుకుంటారు. మంచినీళ్ళ బాటిల్కు రేట్ ఎక్కువనే. ఇవన్నీ అందరం చూస్తున్నాం.
కానీ తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడంటే దీన్ని పెట్టుకొని సజ్జనార్ నీ చిట్టా మొత్తం నా దగ్గర ఉన్న గదగద వనకాలే మనకేమైనా ఆ ఏరియాలో సెటిల్మెంట్ ఉన్నదా అండి తీన్మార్ మల్లన్న నీకు సజ్జనార్ సార్ పనిచేసే ఏరియాలో ఏమైనా సెటిల్మెంట్ ఉన్నది అయితే లేదు కావచ్చు బ్లాక్మెయిల్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే ఇవన్నీ బంద్ పెట్టాలి సజ్జనార్ సార్ కూడా రెస్పాండ్ కావాలి మీరు కంపల్సరీ సమాధానం చెప్పాలి సజ్జనార్ సార్ నిజంగానే మీ చిట్టా ఆయన దగ్గర ఉన్నదా లేదా సజ్జనార్ సార్ ఖచ్చితంగా మీరు కంపల్సరీ మీరు దీని మీద రెస్పాండ్ కావాల్సిందే నీది నిజాయితీని మీ యొక్క నిజాయితీని మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే కొన్ని లక్షల మంది ఆ వీడియో చూసిండ్రు మీరు కరెక్ట్ పర్సన్ గారు నిజంగానే మీ చిట్టా ఆయన దగ్గర ఉన్నది తీన్మార్ మల్లన్న దగ్గర ఉన్నదని అందరూ అనుకుంటా ఉన్నారు అలాగే చెప్తున్నా తీన్మార్ మల్లన్న నీ యుద్ధం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద సజ్జనార్ సార్ మీద కాదు నీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి మీద యుద్ధం తీసుకో రేవంత్ సర్కార్ మీద యుద్ధం చేయి ఇది నీ బీసీల రిజర్వేషన్కు మొత్తం గండి కొట్టిండు ఇవాళ సంకనాకిచ్చిండు బీసీల రిజర్వేషను దాని మీద మాట్లాడతలేడు దాని మీద ఒక్క మాట దాని మీద మాట్లాడతలేడు బీసీల రిజర్వేషన్ సర్పంచ్ ఎన్నికలలో పీకింది ఎక్కడ పోయింది ఎలక్షన్లు స్టార్ట్ అయితేనే ఉండే ఇవాళ నామినేషన్లేనా ఎందుకు మాట్లాడతలేవు సో మిత్రులారా దయచేసి ఈ యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా జై హింద్ జై భారత్